సార్ గతంలో చూసాం అంటే ఎక్కడా కూడా గ్రామీణ వ్యవస్థలో ఒక సర్పంచ్ కానీ విధులు కానీ నిధులు కానీ అలాంటి ఏమి లేకుండా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేశాడు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అనే మాటని కూడా పక్కన పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఇక ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ పల్లెటూరులకు కానీ లేకపోతే గ్రామీణ వ్యవస్థను కానీ మళ్ళీ తీసుకొచ్చుకుందామని ఆయన చెప్పడం కానీ మళ్ళీ మంచి రోజులు వచ్చి అనుకోవచ్చు అంటారు. వచ్చినాయని అనుకుంటున్నాం. అంతకుముందు ఏముంది, పల్లెటూర్లన్నీ కుప్పగూలి గోతులు మయమై బురదమయమై పోటానికి వస్తానికి అవస్థపడి కాళ్ళు ఎరిగి చేతులు ఎరిగి జనానికి ఏమీ లేకుండా కనీసం రైతు పొలం వెళ్ళాలంటే రోడ్లు లేవు. సరే పొలం వదిలేయండి, మురికి కాలువలు లేవు, నీళ్ళు లేవు, కాలువలు ఎక్కడ సైడ్ కాలువలు లేవు, పోతే ఈది దీపాలు లేవు. అంతా భయంతో బతికారు. మంచి రోజులు వచ్చినాయి అని అనుకుంటున్నాం. సో గత కొద్ది రోజులుగా చూస్తున్నారు సరే, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే చెప్పాడో పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ల వ్యవహారం కానివ్వండి, లేదా అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి అమరావతిని డెవలప్ చేసే కార్యక్రమాల్లో భాగంగా కానివ్వండి, అంటే చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోవచ్చా? చేస్తున్నారు, చేసి కనపడుతుంది కదండి, చేసుకుంటా వెళ్ళబట్టే కదా అవన్నీ. గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది. మరి మనం సర్దుకోవాలంటే రైతైనా పంట పండించి లాస్ వచ్చినాక చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది కదా. ఇది అంతే, 5-6 నెలలు కేంద్ర ప్రభుత్వం అండుంది, దాన్ని బట్టి పైకి వెళ్తారు, వాళ్ళు చేసిన దాన్ని బట్టి చేస్తారు అని మేము అనుకుంటున్నాం. కొంత టైం ఇవ్వాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంతా అరాచకం జరిగిపోతుంది, అసలు ఏం లేదు, ఆయన ఏదో ఆ సూపర్ 6 పథకాలు కేవలం మభ్యపెట్టి వచ్చాడు జనాల్లో. ఆయన అలాగే చేశాడు కాబట్టి దొంగడికి దొంగ పనులే గుర్తు వస్తూ ఉంటాయి, మంచోడికి మంచిగా గుర్తు వస్తూ ఉంటుంది. చేసి వాడిని కదిలిచ్చి 4 రాళ్ళు వేపిస్తూ ఉంటారు. మంచి చేసేవాడిని ఎప్పుడు పైకి బానీరుగా, చెడు చేసేవాడిది బయటికి వెళ్ళి వస్తుంది. అంతా మంచి చేసినా కనపడుద్ది. ఇది మంచి చేయబడతాడనేగా మనం అందరూ జనం ఓటేసింది, నిలబడింది అతని ఇప్పుడు బాబుని కాదు గెలిపించింది, బాబే జనాన్ని గెలిపించాడు. బాబే జనాన్ని గెలిపించాడు, చంద్రబాబుని గెలిపించడం కాదు. బాబే జనం ఎలా అంటారు, ఈ అతను చేసిన అరాచకాలు అన్నీ అరాచకాలే. ఏది మంచి, ఇప్పుడు మీతో మేము మాట్లాడాలన్నా కూడా భయపడేవాళ్ళం ఒక టైంలో. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా, అన్యాయం మాట్లాడుతున్నారా, న్యాయం మాట్లాడుతున్నారా అనేది ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాడికి ఏదోటి పైనుంచి కేసు అయినో అదేనో ఏడిపిస్తామో చేయని కాడో ఏదో ఒక రకంగా తిప్పుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు స్వేచ్ఛగా వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, జనము స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళు వస్తే తారబోలు పట్టాలు కట్టుకోవటం, అడ్డాలు కట్టుకోవటం, చెట్లు ఈ రోడ్డుకి ఎప్పుడు రాకుండా ఉంటాడా అని మేము అనుకునేవాళ్ళం. ఈ కూర్చోడానికి కూడా ఈ చెట్లు ఈ కనపడడం, బాబు ఇటు రాకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటా ఉండేవాళ్ళం. మొత్తం మీద అయితే మార్పు కనబడుతుందంట, బాగా మార్పు కనపడుతుంది. 100కి 90